హలో, నేను మిస్ రావు. సాధారణంగా ప్రభుత్వాలు పేద మధ్యతరగతి వర్గాల గురించి ఎక్కువగా ఆలోచించాలి. వాళ్ళ ఆదాయ వ్యయాలని పరిశీలించి ట్యాక్స్లు వేయాలి. అవేమీ లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా వాహనాల రిజిస్ట్రేషన్ల మీద ట్యాక్స్లు పెంచేసింది. దాదాపు 3 నుంచి 6% పైన పెంచేసింది. 1,00,000 దాటినటువంటి ప్రతి వాహనానికి లైఫ్ ట్యాక్స్ దాదాపుగా 5% పెంచేసింది. 14వ తారీఖు ఆగస్టు నుంచి అమల్లోకి వచ్చింది. ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ స్లాబులు తగ్గిస్తాం, వస్తువుల రేట్లు తగ్గిపోతాయి, ఇది ఒక పెద్ద వరము ప్రజలకి అని చెప్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వీలున్నంత వరకు పిడ్డుకోవాలి పేద మధ్య తరగతి వర్గాలని అనేటువంటి కోణంలో వ్యవహరిస్తున్నారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, కార్పొరేట్లకి ఫ్రీగా ల్యాండ్ ఇస్తారు, ఫ్రీగా వాటర్ ఇస్తారు, సబ్సిడీ తోటి కరెంట్ ఇస్తారు, ఉపాధి అవకాశాలు కల్పించమని చెప్పి కొన్ని కోట్ల రూపాయల భూములను దారాదత్తం చేస్తూ ఉంటారు. పేద మధ్యతరగతి వర్గాల నుంచి మాత్రం పిండేస్తూ ఉంటారు పన్నులు. ఈ పన్నులు పరోక్షమైనటువంటి పన్నులు పిండుతారు. ప్రత్యక్షమైనటువంటి పన్నులు ఒక ఎంప్లాయీస్ మాత్రమే సఫర్ అయ్యేది ప్రత్యక్ష పన్నులు. పరోక్షమైనటువంటి పన్నులు ప్రత్యక్ష పన్నుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ పరోక్ష పన్ను బాధుడు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బాధేస్తూ ఉంది. దీని మీద అనేక మంది ప్రభుత్వాన్ని అడిగినప్పటికీ కూడా ఆదాయ వనరులు పెంచుకోవాలి కాబట్టి మేము ట్యాక్సులు పెంచుతున్నాం అని చెప్పి అంటున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా లైఫ్ ట్యాక్స్ని పెంచారు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ని పెంచారు. పోనీ దానికి తగిన విధంగా సౌకర్యాలు కల్పిస్తారా? రోడ్డు సౌకర్యాలు, ట్రాఫిక్ లేకుండా చేయగలుగుతారా అంటే లేదు. 1,00,000 లేకుండా ఎవరైనా సరే బండి కొనగలరా? ఏదైనా మోటార్ బైక్ కానీ ఏదైనా కానీ, లాస్ట్కి స్కూటీ కూడా 1,00,000 పైనే ఉన్నాయి. 1,00,000 పైన పడినటువంటి అన్ని వాహనాలకి, ఆల్మోస్ట్ అన్ని వాహనాలకి లైఫ్ ట్యాక్స్ పెంచేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్క గ్రీన్ ఎనర్జీ తోటి నడిచేటువంటి వాహనాలకి తప్ప, అంటే ఎలక్ట్రిక్ వాహనాలకు తప్ప మిగతా వాటి అన్నిటికీ పెంచేశారు ట్యాక్సెస్. ఈ ట్యాక్స్ బాధుడితోటి సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక రేంజ్లో ఆడుకుంటూ ఉన్నారు. అసలు ఇంత ట్యాక్స్ పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు పెంచారు? పెంచినటువంటి ట్యాక్స్లకు అనుగుణంగా మీరు సౌకర్యాలు కల్పిస్తున్నారా? పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నారా? ట్రాఫిక్ లేకుండా చేయగలుగుతున్నారా? ఇలా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ ట్యాక్స్ ఏంటి? ఆ జీవో నెంబర్ 53-54లో ఏం పొందుపరిచారు? ఎలాంటి కండిషన్స్ పెట్టారు? ఎలా ట్యాక్స్లను బాధపోతున్నారు అనే దాని మీద సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో నేను మిషన్ తెలంగాణ అనేటువంటి ఒక అకౌంట్లో నేను చూసాను. మిషన్ తెలంగాణ పోస్ట్ చూశారు. ఈ మిషన్ తెలంగాణ బహుశా ప్రతిపక్షాల్లో ఉంటుంది. ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రజల వాయిస్ని వినిపిస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు కూడా మంచి కానీ చెడు కానీ రెండింటినీ ఒకే రకంగా చూస్తున్నాయి. మంచిని కూడా చెడు రూపంలో చూస్తున్నాయి, చెడుని కూడా చెడు రూపంలో ఎలాగో చూస్తారు. కాబట్టి ఇప్పుడు ట్యాక్స్లు పెంచినటువంటి దాని మీద మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలు, ఆరోపణలు ఆహ్వానించదగ్గవే. ఎందుకంటే అంత లైఫ్ ట్యాక్స్ పెంచాల్సిన అవసరం లేదు. సో దానికి సంబంధించి మిషన్ తెలంగాణ పేరుతోటి సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా కానీ, ఫేస్బుక్ వేదికగా కానీ, ఇన్స్టాగ్రామ్ వేదిక కానీ అనేక పోస్టులు వస్తున్నాయి. చూడండి, వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంపు పేద మధ్యతరగతి వర్గ ప్రజలు నడ్డి వేరవడమే, పన్నుల భారం వేసి పేద ప్రజల రక్తం పీల్చాలని చూస్తున్న కాంగ్రెస్ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదాయం సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉందని బట్టి ఇటీవల చెప్పారు. చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి ఈ రకంగా నిజం చేసి చూపిస్తున్నాడు. జీవో 53-54లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు. పేద మధ్యతరగతి ప్రజలను దొంగ దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి. ఈ రోజుల్లో ఏ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినా 1,00,000 దాటి ఉంటుంది. రైతులు, చిరు వ్యాపారులు ద్విచక్ర వాహనాలను వృత్తి, ఉపాధి పరంగా కొనుగోలు చేస్తుంటారు. సో లగ్జరీ ఐటెం కాదు ఇది. ఇది 2 వీలర్ అనేది ఇప్పుడు అవసరం అయింది. ఇప్పుడు 2 వీలర్ అనేది ప్రతి ఒక్కరికి, రైతులకు కానీ లేదా మధ్యతరగతి వర్గాలు వాడేటువంటి వివిధ వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళకి కానీ అవసరంగా ఏర్పడింది. 1,00,000 దాటిన ద్విచక్ర వాహనాలపై లైఫ్ ట్యాక్స్ను
12% నుంచి 15% పెంచడం దుర్మార్గం. 1,00,000 దాటిన ద్విచక్ర వాహనాలపైన 12% నుంచి 15% పెంచారు. ఇక బైక్ ఎక్స్ షోరూమ్ ధర 1,10,000 ఉంటే ఇప్పటి వరకు 13,200 రూపాయలు లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. ఇప్పుడు పెంచిన దాని ప్రకారం ఈ 13,200 బదులు 16,500కు కట్టాల్సి వస్తుంది. ఇక నుంచి 16,500 కట్టాలి. ఇంత పెద్ద మొత్తంలో అదనపు భారాన్ని పేద మధ్యతరగతి ప్రజలపై కాంగ్రెస్ వేస్తున్నది. కారు కొనుక్కోవాలనేది సాధారణంగా ఎవరికైనా ఉండే కోరిక. అప్పో సప్పో చేసి లోన్ తీసుకున్న మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేస్తుంటారు. వారి ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లింది. 10 లక్షలు లేనిదే కారు రాని పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్లో 10 లక్షలు లేని ఏ కారు రాదు దాదాపుగా. అలాంటి కార్ల మీద కూడా లైఫ్ ట్యాక్స్ వేసి ప్రజల కోరికలను సొమ్ము చేసుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. 10 నుంచి 20 లక్షల కారు కొంటే 17%గా ఉన్న పన్ను శాతాన్ని ఇప్పుడు 18%కి పెంచింది. అంటే దాదాపు 20,000 అధిక భారం కొనుగోలుదారులపై కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నది. సో 20 లక్షలు దాటితే 2%, 50 లక్షలు దాటితే 3%, ఇట్లా అడ్డగోలుగా పన్నులు పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నాడు. సో 10 లక్షల నుంచి 20 లక్షల మధ్యలో అయితే 17 నుంచి 18% చేశారు. 20 లక్షల కారు దాటితే కనుక ఇప్పుడు 2% పెంచారు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ట్యాక్స్ని దాని మీద 2% 20 లక్షలు దాటితే పెంచారు. 50 లక్షలు దాటితే 3% పెంచారు. సో 20 లక్షలు 50 లక్షలు అంటే ఇది అబోవ్ మిడిల్ క్లాస్ అనుకోవాలి. ఇక కమర్షియల్ వాహనాల పన్నులు కూడా పెంచారు. ఇది 20 లక్షల పైగా ఉంటే 20%కి ఉన్న పన్నును 22%కి పెంచారు. 50 లక్షలు దాటి 25% పన్ను కట్టాలని నిర్ణయించారు. సో 50 లక్షల పైన కారు ధర ఉంటే 25% పన్ను కట్టాలి మీరు. కమర్షియల్ వెహికల్స్ పైన పన్ను పెంచడం వల్ల చివరకు అది మార్కెట్పై ప్రజలపైనే ఆ భారం పడుతుంది. అవును, కమర్షియల్ ట్యాక్స్ల మీద కనుక వెహికల్స్ మీద పన్ను పెడితే ఆ వాహనానికి పడినటువంటి ధరను బేస్ చేసుకొని రేపు రాబోయే రోజుల్లో అతను ఛార్జ్ చేస్తారు. హ్యామ్ మోడల్ పేరిట రోడ్లను ప్రైవేటు కంపెనీలకు 15 నుంచి 20 సంవత్సరాల వరకు అప్పజెప్పే నిర్ణయం జరిగింది. హ్యామ్ మోడల్ కోసం రుణాలు సేకరించేందుకు ట్యాక్స్ పెంచడం శోచనీయం. సో ఈ హ్యామ్ మోడల్ పేరిట ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పారు దీన్ని. వాళ్ళకి 15 నుంచి 20 సంవత్సరాలకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు రోడ్లు. ఈ మెయింటెనెన్స్ కోసం ఈ ట్యాక్స్ని పెంచారని చెప్పి వినిపిస్తుంది. కంపెనీలకు మొబలైజేషన్ అడ్వాన్సులు యాన్యుటీలు చెల్లించడం కోసం టోల్ ద్వారా వసూలు చేయబోమని చెబుతూ మరోవైపు దొంగదారులు ఈ పన్నులు పెంపు చేయడం సిగ్గుచేటు. లైఫ్ ట్యాక్స్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తం పీలుస్తున్నాడు రేవంత్ రెడ్డి. బ్యాంకు వద్ద అనా పైసా అప్పు పట్టట్లేదని, ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని చెప్పులు ఎత్తుకెళ్లేందుకు వచ్చిన దొంగల్లా చూస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి. ఆదాయం కోసం పన్నులు విధించడం మార్గంగా భావిస్తున్నాడు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు నడ్డు విరుస్తున్నారు. ఈ దుర్మార్గ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఇది మిషన్ కాకతీయాలో పోస్ట్. సో కాబట్టి ఇప్పుడు జీవో నెంబర్ 53, 54 వాహనాల రిజిస్ట్రేషన్ల మీద పెంచారు. సో రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనంటే హెల్మెట్లు ISI మార్కు ఉన్న హెల్మెట్లు వాడాలి అని చెప్పి చెబుతుంది. అలాగే మొత్తం రవాణా శాఖలో ఉన్నటువంటి నిబంధనల్ని మార్చేసుకుంటూ వస్తున్నారు. ఫైన్ల యొక్క మోతాదును కూడా పెంచారు. ఇంతకు ముందులాగా కాకుండా 1000 రూపాయలు మినిమం చేస్తున్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోతే లేదా హెల్మెట్ పెట్టుకోకపోతే ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద రవాణా శాఖ నుంచి ఆదాయం పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.